మళ్ళీ ఫోన్ చేశాను ఏదో రెస్పాండ్ అవ్వాలిగా ముందు అసలు అన్న ఇంకా సంతోషం మేము ఇద్దరం హ్యాపీగా తీసుకుంటాం అని చెప్పేసి అయితే నేను 9:30కి అంటే బండి ఏర్పాటు చేసుకున్నాను. ఓకేనా సరే సరే నమస్కారం సార్ 20 days అని అడిగా అందు నువ్వేనా ఎవరు అనుకున్నా గుంపులో గోవిందనుకో అయితే కంటిన్యూషన్గా వేసుకోవచ్చు కదా అని చెప్పే నాని మాట ఎగ్జాక్ట్ 9:30 ఇక్కడ మండపం ఎగ్జాక్ట్ 9:30 కల్లా మండపంలో అంటే 8:30కి కేసరపల్లి ఉంటారుగా మీరు కేసరపల్లితో పైన బండి వేసుకుని సైడ్ వెళ్ళిపోతారు బండి ఏర్పాటు చేసుకున్నాను లైవ్లో ఉంది బండి ఏర్పాటు చేసుకున్నాను నా బండి అన్నాడు బండి వేసుకుని షాప్ దగ్గర పెట్టేస్తాను నా బండి వేసుకుని వెళ్ళిపోతాం మళ్ళీ వస్తాం స్పీకర్ తెప్పించుకోడు బండి నా బండి నాది అలాగే నీ బండికి వెళ్తారు ఇప్పుడు అది కానీ మన బండి అక్కడ దాకా వస్తుందో తెలియదు కదా గుంటూరు వెళ్ళిన దీని చంచుతాను 60 కిలోమీటర్లు మా వాడు పర్ఫెక్ట్గా ఉంటుంది హ్యాపీగా వెళ్తాను
అమ్మా, నాన్న, ఎవరు? నేనమ్మా భరత్. ఎందుకు బాధపడుతున్నారు? బాధపడితే ఏం చేయమంటావు నాయన? మేము వద్దు అన్నా నా భారతదేశానికి సేవ చేస్తా అని ఆర్మీలో చేరాం. ఇప్పుడు నేను ఇలా చూడాల్సి వస్తుంది. బాధపడితే ఏం చేయాలి? చాలా తప్పుగా ఆలోచిస్తున్నారమ్మా. మీరు ఈరోజు చాలా గర్వించదగ్గ రోజు. మీ కొడుకు దేశం కోసం పోరాడాడు అని నలుగురికి గర్వంగా చెప్పాల్సిన రోజు. మీరు ఈరోజు ఆనందంగా ఉండాల్సిన శుభదినం. అదేంటి నాన్న అలా అంటున్నావు? మా కొడుకు చనిపోతే ఆనందపడాలంటున్నావా? మా కొడుకు చనిపోతే బాధపడకూడదు అంటున్నావా? అవునమ్మా, నీ కొడుకు చనిపోయింది పరీక్షల్లో తప్పితేనో ప్రేమలో విఫలమైతేనో కాదమ్మా బాధపడటానికి. ఇలాంటి అవకాశం ఎంతో మందికి వస్తుందో తెలుసా? అసలు ఎంతమంది ప్రాణ త్యాగాల వల్ల మనం పండుగలు జరుపుకుంటున్నామో తెలుసా? ఎంతమంది ప్రాణాలను అనిపిస్తే మనం ఆనందంగా ఉంటున్నామో తెలుసా? 25 ఏళ్ళకే నిండు నూరేళ్ళు నిండిపోయాయి అంటున్నారే. నాకన్నా చిన్నవాళ్ళు ఎంతో మంది స్వాతంత్ర సంగ్రామంలో వాళ్ళ ప్రాణాలు అర్పించారో తెలుసా? చెప్తా వినండి. ఖుదీరామ్ బోస్ భారతీయులను వేధిస్తున్న బ్రిటిష్ వారిపై రగిలిపోయి వారిపై బాంబులతో దాడి జరిపిన మొదటి తర స్వాతంత్ర సమరయోధుడు. 16 ఏళ్ల వయసులోనే బ్రిటిష్ వారి కార్యాలయాలపై బాంబులతో దాడి చేశాడు. ఆ కారణంగా అతన్ని ఉరికంబం గుర్తించారు. కొంత సమయం ఇస్తే మా వాళ్ళకు బాంబులు అప్పుడు అతని వయసు ఎంతో తెలుసా అన్న? 18 సంవత్సరాల 9 నెలల 11 రోజులు. ప్రఫుల్లా చాటి 9వ తరగతి చదువుతూ ప్రఫుల్లా బెంగాల్ రాష్ట్ర ప్రదర్శనలలో పాల్గొని స్వాతంత్ర పోరాటం గురించి ప్రజలకు వివరించేవాడు. అప్పుడు అతని వయస్సు 12 సంవత్సరాలు. బ్రిటిష్ వారి స్థావరాలపై దాడులు చేసి అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో వారి చేతికి చిక్కి వారి చేతిలో చావడం ఇష్టం లేక తనను తాను కాల్చుకుని జై హింద్ అంటూ గర్జించి అమరవీరుడయ్యాడు. అప్పుడు అతని వయసు ఎంత తెలుసా అన్న? 19 సంవత్సరాలు. బాజీరావు ఒక పడవగడిపే కుటుంబంలో జన్మించాడు. ఒకరోజు బ్రిటిష్ వారు అధికారానికి పడవెక్కించుకోమని అడిగితే ఇది మా దేశ వాళ్ళకు తప్ప పరాయి దేశ వాళ్ళకు కాదు అని గర్జించాడు. బ్రిటిష్ వారు అతన్ని తన తలగొట్టలేదు. ఆఖరికి బ్రిటిష్ వారి తోటాలకు నేల పొడిగాడు. అప్పుడు అతని వయసు ఎంతో తెలుసా అన్న? 12 సంవత్సరాలు. కనకలతా బారవ
భారతీయ స్వాతంత్ర సంగ్రామంలో అత్యంత ప్రమాదకరమైన డెత్ స్క్వాడ్లో చేరాడు. బ్రిటిష్ వారి కార్యాలయాలపై భారతీయ జెండా ఎగరవేసే సమయంలో బ్రిటిష్ వారి చేతులకు దొరికి వారి తోటాలకు బలి అయింది. అప్పుడు ఆమె వయసు ఎంత తెలుసా అమ్మా? 17 సంవత్సరాలు. ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల మంది ప్రాణత్యాగాల వల్ల మనం ఈరోజు ఆనందంగా ఉన్న స్వతంత్ర భారతం. ఇప్పుడు చెప్పండమ్మా, మీరు బాధపడాలా ఆనందించాలా? అర్థమైంది బాబు, నువ్వు చేసిన పని ఎంతో గొప్పది. ఇప్పుడు అర్థమైంది. మా లాంటి వాళ్ళ కోట్ల మంది సంతోషం కోసం నీలాంటి వీళ్ళు వారి జీవితాలు అర్పిస్తున్నారు. అర్థమైంది. ఇక మేము బాధపడము. మీ తమ్ముని కూడా ఆర్మీలో చేరుస్తాము. గొప్ప దేశభక్తుని చేస్తాము. వందే మాతరం, వందే మాతరం, భారత్ మాతాకి జై, జై జవాన్.
భరతమాత అలా అజయపడతామ్మా. గత 1000 సంవత్సరాల నుండి పరాయ దేశస్తుది నేలపై చేసిన అరాచక పాలనను ఇక భరించిన నీ సహనాన్ని ఇంకా మేము పరీక్షించలేము. ఈ దేశంలోని సంపదలను, విజ్ఞానాన్ని, సనాతన ధర్మాన్ని దోషులు పోతుంటే చూస్తున్న ఈ మౌనాన్ని ఇక చూడలేము. మనకి విభిన్న భాషల సంప్రదాయాలను వసతి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసిన దుష్టపాలను నీచాన్ని ఖండించబడిన నీ వేదన ఇంకా భరించలేము. ఆ సేతు హిమాచలం మన దేవాలయాలు, ప్రకృతి వనరులు, వైజ్ఞానిక ప్రదర్శనలు విధ్వంసం చేసిన నీచులను మోసిన నీ భారం ఇంకా మేము సహించలేము. మన భారత వీరులు లాంటి ఎంతో మంది శివాజీలను, రాణా ప్రతాప్ సింగ్ లాగా మన భారత వాహినిలో చేరి నిన్ను మేము రక్షించుకుంటాము. ఎవరికి అంతంత ఎత్తులో మన జాతీయ బొంపెన్నెల జెండాను వీరగర్వంతో ఎగరవేస్తామని నీకు మాటిస్తున్నామమ్మా. ఈ
చెప్పరా
అసలే ఎమర్జెన్సీ కండిషన్లో ఉన్నాను. నాకేమీ పర్వాలేదండి. వాడు వచ్చాక వస్తాము డాక్టర్ గారు. సరే అండి. దుబాయ్లో సంచరించుకుని ఉంటారా? దుబాయ్ నుంచి సంచరించుకుని వస్తారు. సురేష్ వచ్చావా? ఏంటమ్మా ఇలా అయిపోయావు? ఏమైందమ్మా చెప్పమ్మా, నాకేంటో భయంగా ఉంది. అసలే నాకు అంతగా ఆరోగ్యం బాగాలేదు నాయన. చెప్పమ్మా, డాక్టర్కి చూపించావా? సుధా సుధా ఇంట్లో చదువుల కోసం బయటికి వెళ్ళినట్టుందిరా. ఏంటమ్మా నీకు ఇలా ఉన్న విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? దేశంలో ఎన్నెన్నో ఇబ్బందులు పడుతుంటావు. నా గురించి చెప్పి కంగారు పెట్టడం ఎందుకని చెప్పలేదు నాయన. సర్లే అమ్మా, కల్లా హాస్పిటల్కి వెళ్దాం. డాక్టర్ గారు, కూర్చోండి. మీరు సారీ డాక్టర్ గారు, నాకు నిజంగా తెలియదు. తెలుసుకుంటే ఇలా నెగ్లెక్ట్ చేసేవాడిని కాదు. మా అమ్మ అంటే నాకు ప్రాణం డాక్టర్ గారు. ఓకే మా అమ్మగారు నేను కొంచెం మోటివేట్ చేస్తాను. చూడండి, అమ్మగారి కండిషన్ ఎలా ఉంది డాక్టర్ గారు? అమ్మకు అర్జెంట్గా ఆపరేషన్ చేయాలి. ఇంకో 10 లక్షల దాకా ఖర్చు అవుతుంది. అమ్మాయికి క్రికెట్ ఇచ్చేస్తే అది మంచిది. సరే డాక్టర్ గారు, మనీ అరేంజ్ చేసుకుని వస్తాను. ఆమెకి ఆపరేషన్కు కట్టాలి. అమ్మా, ఉన్న డబ్బులు చాలు, ఫ్రెండ్స్ని కలిసి వస్తానమ్మా. నేనున్నానమ్మా, నీకేమీ కాదు. బాధపడుకోమ్మా, నాకు ఆరోగ్యం బాగాలేదని వాడు కంగారు పడుకున్నాడు అంతే. నీవు మాట్లాడకు. రాఘవాన్ని ఇంటికి వస్తే నీవు చెప్పి తినిపించాలి. నీవు మాట్లాడకు. అయినా నీకేమని చేశాను? నేను చూడగానే నేను బ్రతికావా? బ్యాటరీ సరిగ్గా పెట్టదన్నా. మరి కాకపోతే డబ్బంతా వచ్చేసి నీకు ఆపరేషన్ చేస్తే బతుకుతావా? మా అయితే 4 ఏళ్ళు లేదా 5 వేలు, కానీ మేము 3 వేలు బతుకుతాము. అది ఇప్పటికే ఆయన కూడా నేను ఇక్కడ జీవితం చేయడం వచ్చిందేయాలి. పిల్లల భవిష్యత్తు కోసం తమ ఆలోచన ఈ మాత్రానికి అమ్మో నేనేం చేయాలా? ఎన్ని అనాథాశ్రమాలు లేవు, వాటిలో ఎన్ని కనపడడం లేదు. చూసుకో లేదా చూసుకో, మమ్మల్ని మాత్రం చంపకు. నా కోడలు అన్నదంలో కొత్త ఉంది. నేను బ్రతికి నా బిడ్డలే తింటున్నాను. వాళ్ళ ఆనందానికి వాళ్ళ జీవితానికి మందు కావాలి. సుధా, మా అమ్మ నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు. నువ్వే ఏదో అని ఉంటావు. చిన్నప్పుడు నాన్న వదిలేసి వెళ్ళిపోతే నా కోసం కూడీగం చేసింది. నా కడుపు నింపడానికి రాళ్ళే తింటే నీలాగే నా సుఖమే నాకు ముఖ్యం అని ఆలోచించి ఉంటే మా అమ్మ అంత కష్టపడేదే కాదే. అప్పుడు నేను అనేవాడిని ఉండేవాడినే కాదే. తనలాగే నన్ను కూడా పనిలో పెట్టకుండా 4 ముక్కలు చదివించి ఉంటే మా అమ్మ అంత కష్టపడేదే కాదే. అప్పుడు నేను అనేవాడిని ఉండేవాడినే కాదే. నీకు అమ్మ విలువ తెలియదు.
నేను తిట్టాలని కోపంతో ఆయన అన్నగారి మాటలు అన్నాను. మనసు చిన్నపుచ్చుకుని వెళ్ళిపోయాడు. అంతేగాని మీరు ఇంత బాధపడతారని తెలియదు. నన్ను క్షమించండి. నాపై ఏమంత కోపం, గుండంత శోకం, నేనున్న లోకం నన్నే చూస్తూ నవ్వింది శూన్యం. నాకే ఎందుకు శాపం, జన్మతలే చేసిన పాపం. అమ్మా అమ్మా నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. ఎదురైనా అందరూ చూస్తున్నాడులే. సుధా, మా అమ్మని బిచ్చగత్తిని చేశావు కదే, ఏ కొడుకు చూడని స్థితిలో చూపించావు కదే. నువ్వు క్షమించండి అత్తయ్య గారు. లేదమ్మా, నువ్వు ఏడిస్తే నాకు సంతోషమా చెప్పు. అయినా ఎలా అనుకున్నావమ్మా? ఏ తల్లిదండ్రులైనా తన బిడ్డల జీవితాలు బాగుండాలని కోరుకుంటారు. రోగులు వచ్చి రోగాలకు బిడ్డల జీవితాలు బలిపెట్టాలనుకో. మీరు పోతే మా జీవితం బాగుపడుతుంది అనుకున్నానే కానీ సంతోషంగా ఉన్న జీవితాన్ని ఇలా అర్థం చేసుకుంటున్నానని తెలుసుకోలేకపోయాను. నన్ను క్షమించండి అత్తయ్య.
అలాగే ఉంటారా మీరు ముందుకు వెళ్తున్నా మేడం కదలొద్దు మేడం ఎవరు కదలండి అలా ముందుకు అలాగే ఉండండి